హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను విక్రమ్ లీడ్ రోల్ పోషించిన తంగలన్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 30 minutes అనమాట. డైరెక్టర్ వచ్చేసి పా రంజిత్ అండి. ప్రొడ్యూసర్స్ వచ్చేసి జి ధనుంజయన్ మరియు కేఈ జ్ఞానవేల్ రాజా అనమాట. ఇక ఈ సినిమాలో విక్రమ్ గారితో పాటు పార్వతి తిరువోతు, మాలవిక మోహన్, పశుపతి, డానియల్ కాల్టా గిరోన్ తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం నాకైతే బాగా నచ్చిందండి. ఎవరైతే రా అండ్ రియలిస్టిక్ మూవీస్ని ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుద్ది. మరీ ముఖ్యంగా కంటెంట్ బేస్డ్ మూవీస్ని లైక్ చేసే వాళ్ళకి కూడా ఈ సినిమా మంచి కిక్ ఇస్తుంది. కాకపోతే రా అండ్ రియలిస్టిక్గా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో సహా చూసేలాగా ఉంటుందా లేదా అన్నది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. నాకైతే మూవీలు ఎక్కడ వల్గారిటీ అయితే కనపడలా. కాకపోతే రా అండ్ రియలిస్టిక్ అంటే మరీ పక్క లో క్లాస్ పీపుల్ ఎలా ఉంటారండి, అలాగా అంత బాగా దగ్గరగా ఉంటుంది అనమాట. ఓవరాల్గా చూస్తే మూవీ బాగుందండి, నాకైతే నచ్చింది. కథలోకి వెళ్తే ఇది బంగారం ట్రెజర్ హంట్ చుట్టూ జరిగేటటువంటి స్టోరీ అనమాట. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ సంబంధించిందండి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటే మీకు తెలిసిన దగ్గర కేజీఎఫ్, అలాగని కేజీఎఫ్ మూవీకి దీనికి సంబంధం ఉంటుందా అని చెప్పేసి మాత్రం అనుకోవద్దండి. దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. కాకపోతే కేజీఎఫ్కి అసలు స్టార్టింగ్లో స్టోరీ ఏంటి అన్నది మనకి ఇదని చెప్పారండి. బట్ ఇది రియల్ ఆఫ్ ఫేక్ అనేది నాకైతే తెలియదు. కాకపోతే రియల్ ఇన్సిడెంట్స్ నుంచి కొంత ఇన్స్పిరేషన్ తీసుకుని కొంత ఫిక్షన్ జోడించి ఈ స్టోరీ రాశారనిపించింది నాకైతే. ఓవరాల్గా డైరెక్టర్ పా రంజిత్ గారి ప్రజెంటేషన్ అయితే నచ్చింది. ఇక స్టోరీలోకి వెళ్తే ఆ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్కి సంబంధించి బంగారానికి ఆరతి అనేటటువంటి ఒక మంత్రగత్తె, మన మాళవిక మోహన్ గారు కాపలా ఉంటారనమాట. మరి ఆవిడ్ని దాటుకుని వెళ్ళి బంగారం తీయటువంటి దాదాపు అసాధ్యమని చెప్పాలి. మైసూరు రాజులు, చోళులు, ఇట్లాగా బ్రిటిష్ వాళ్ళు చాలా మంది ట్రై చేసి ఫెయిల్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఒక బ్రిటిష్ అధికారి తంగలన్ మన విక్రమ్ యొక్క హెల్ప్ తీసుకుంటాడు. అక్కడి నుంచి స్టోరీ అనుకోని మలుపులు తీసుకుని చివరికి అలా చాలా ఇంట్రెస్టింగ్ వెళ్తారు అనమాట. మరి ఫైనల్గా మన హీరోకి బంగారం దక్కిందా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుందండి. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తంగలన్ ఆ క్యారెక్టర్లో విక్రమ్ గారు తన కెరీర్ బెస్ట్ ఇచ్చారండి. కెరీర్ బెస్ట్ ఇచ్చారని చెప్పేసి నేను చెప్పలేదండి. ఆయనే రీసెంట్గా ఆడియో ఫంక్షన్లో కూడా స్పీచ్ ఇచ్చారన్నమాట. ఈ సినిమాకి నేను కష్టపడినంతగా ఏ సినిమాకి కష్టపడలేదు అని చెప్పేసి ఆయన అన్నారు. అది ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ చూస్తే మనకి కరెక్ట్గా కనపడుతుంది అనమాట. ఓవరాల్గా ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలో బాగా కష్టపడే సినిమా అయితే అయ్యండి. అది అంతగా సక్సెస్ కాలేదు. దానికి మించిన కష్టం ఈ సినిమాలో పడ్డారన్నమాట. ఆ డీ గ్లామర్ లుక్, ఆ పొట్ట వేసుకుని అసలు అబ్బో నిజంగా చెప్తున్నాకండి, తెర మీద మనకి ఆ తంగలన్ క్యారెక్టర్ కనపడుతుంది కానివ్వండి, ఇతను విక్రమేనా అని చెప్పేసి మనకు డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. మొత్తంగా చూసుకుంటే తంగలన్ క్యారెక్టర్ని విక్రమ్ గారు దున్నవతలు పారేశారు. ఆ క్యారెక్టర్కి విక్రమ్ తప్ప ఇంకొకళ్ళ సూట్ కారు అనేంత రేంజ్లో నటించాడు ఆయన. ఈ సినిమాకి ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి మాలవిక మోహనన్ గారండి. ఈవిడ గారిని సపోర్టింగ్ రోల్ అనకూడదండి. నిజంగా విక్రమ్ గారికి ఏమాత్రం తగ్గకుండా చాలా బాగా పెర్ఫామ్ చేసింది ఆవిడ. ఆవిడకి వేసినటువంటి మేకప్ కూడా నిజంగా ఎక్సలెంట్గా ఉంది. ఆవిడగానే కదండి, సినిమాలో ఆర్టిస్టులు అందరికీ కూడా ఆ మేకప్ చాలా చాలా న్యాచురల్గా ఉంటుంది. సన్నివేశాలకు తగ్గట్టుగా ఆ మేకప్ ఆర్టిస్ట్ ఎవరో కానివ్వండి, ఆయనకి దండేసి దండం పెట్టచ్చు. ఓవరాల్గా సినిమాకు ఉన్నటువంటి మేజర్ హైలైట్స్లో ఈ ఆర్టిస్టులు మేకప్ మరియు వాళ్ళకి వేసినటువంటి కాస్ట్యూమ్స్ కూడా ఒకటని చెప్పాలి. మంత్రగత్తె రూపంలో మాలవిక మోహనన్ యొక్క పర్ఫార్మెన్స్, తన యొక్క ఎక్స్ప్రెషన్స్ ఈ సినిమాకి ఉన్నటువంటి మేజర్ హైలైట్స్లో ఒకటని చెప్పాలి. అట్లాగే ఇంకొక సపోర్టింగ్ రోల్లో పార్వతి తిరువోతు గారు నటించారండి. ఆవిడ కూడా తన బెస్ట్ ఇచ్చారు. పశుపతి గారు ఉన్నంతలో బాగానే ఆకట్టుకున్నారు. కాకపోతే ఆ బ్రిటిష్ అధికారి క్యారెక్టర్ చేసినటువంటి డానియల్ గారి యాక్టింగ్ కూడా మంచి మార్కులు పడతాయి. ఓవరాల్గా డైరెక్టర్ పా రంజిత్ గారు ఆర్టిస్టులు అందరి దగ్గర నుంచి చాలా మంచి యాక్టింగ్ని రాబట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా విక్రమ్ గారిని అయితే పిండి పారేసాడని చెప్పాలి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ గారు అందించినటువంటి బీజిఎం ఈ సినిమాకి హార్ట్ అండ్ సోల్ అని చెప్పుకోవాలండి. ఆ సన్నివేశాలకు తగ్గట్టుగా కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఓవరాల్గా బీజిఎం ఈ సినిమాకి మేజర్ హైలైట్. పాటలైతే నాకైతే ఉన్నట్టే అనిపించలా. కిషోర్ కుమార్ గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందండి. మరీ ముఖ్యంగా 200 ఏళ్ల క్రితం ఆ బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆ లొకేషన్స్కి తగ్గట్టుగా చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. అట్లాగే మూవీలో విజువల్స్ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి, అవి చాలా బాగా వచ్చినాయి. ఇంకొక హైలైట్ వచ్చేసి యాక్షన్ బ్లాక్స్ అండి. సినిమాలో ఆ యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయండి. మరీ ముఖ్యంగా ఆ హీరోయిన్ మాలవిక మోహన్ విక్రమ్ ఎదురుపడేటటువంటి సీన్స్లో ఆ యాక్షన్ బ్లాక్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. ఇక
ఆర్కే సెల్వా గారి ఎడిటింగ్ కూడా చాలా బాగుందండి. కాకపోతే సెకండ్ హాఫ్లో ఆయన ఇంకొంచెం ఒక 10 minutes వరకైనా లెంగ్త్ తగ్గించేలాగా ఎడిటింగ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఓవరాల్గా ఎడిటింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 stars అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.